ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం దాదాపు మొదలైందనే చెప్పవచ్చు. టెహ్రాన్ లోని న్యూక్లియర్ సైట్స్ పై ఇప్పుడు ఇజ్రాయెల్ తో కలిసి దాడులకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి హుటాహుటిన అమెరికాకు వచ్చి నేషనల్ సెక్యూరిటీ టీమ్ తో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై సమీక్ష కూడా నిర్వహించారు. అంతేకాదు ఇరాన్ ను లేపేయాలని ట్రంప్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఇక ఇజ్రాయెల్ కు మద్దతుగా ట్రంప్ యుద్ధంలోకి ఎంట్రీ అవడంతో ఇరాన్ కు మద్దతుగా 21 ముస్లిం దేశాలు యుద్ధానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఇరాన్ కు బహిరంగంగా మద్దతు తెలిపేసింది. అలాగే ఇప్పటికే ఇరాన్ కూడా ట్రంప్ పై ముస్లిం దేశాలతో ఒక ఒత్తిడి తెచ్చే ప్లాన్ కూడా చేసింది. అయితే ఈ ప్లాన్ మాత్రం బెడిసి కొట్టడమే కాకుండా ఇరాన్ ను మట్టు పెట్టేందుకు పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగుతున్నారు ట్రంప్. దీంతో అటు ఇరాన్ కు మద్దతు ఇస్తున్న రష్యా తమ మిలిటరీని రంగంలోకి దింపే అవకాశం కూడా ఉంది. ఇక పాకిస్తాన్ కు మద్దతుగా ఉన్న చైనా కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయి. దీంతో దాదాపు మూడో ప్రపంచ యుద్ధం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారుతుంది. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా కూడా ఇరాన్ పై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరాన్ పై దాడుల గురించి చర్చించారు. ఇక G7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసేసుకున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఉద్రిక్తంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం ఇక ఏదైతే అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశమైనట్లు తెలుస్తోంది. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితిపై ఆయన సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్ లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ పై దాడులు మరింత తీవ్రం కానున్నాయి. ఇక ఇదిలా ఉండగా అంతకంటే ముందుగా ట్రంప్ ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాల లేక కొనసాగాల అనేది మాత్రం ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగానే తేల్చి చెప్పేశారు. ఇంకా ఆలస్యం కాకముందే అణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్ ట్రంప్ హితవు పలికారు. ఇక దాడులు ఆగాలంటే మాత్రం అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని ఇజ్రాయెల్ తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఇక ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించిన ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టేశారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు. ఇక ఇదే టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు స్పష్టంగా తెలుసని అటు అమెరికా ఇజ్రాయెల్ రెండు ప్రకటించేశాయి. ఆయన లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలికంది. ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదని ప్రకటించేశాయి. అయితే పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదని అన్నారు. ఇక సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిదని కూడా స్పష్టం చేశారు.
ఇక టెహ్రాన్ పై దాడికి సిద్ధమవుతున్న అమెరికాకు ఇరాన్ షాక్ ఇవ్వబోతుందా అంటే అవుననే సమాధానం అయితే స్పష్టంగా వస్తుంది. ఇజ్రాయెల్ తో కలిసి తమ దేశంలోని అణు స్థావరాలను అమెరికా టార్గెట్ చేయబోతుందని గ్రహించిన ఇరాన్ ప్రతి వ్యూహానికి సిద్ధమైపోయింది. అమెరికా దాదాపు 3 డజన్ల రివ్యూలింగ్ ని ట్యాంకర్లను కూడా ఐరోపా దేశాలకు చేర్చేసింది. వీటిని గల్ఫ్ లోని తమ బేస్లకు రక్షించే ఫైటర్ జెట్లకు, ఇరాన్ పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లకు వాడుకునేందుకు కూడా సిద్ధం చేసినట్లు అనుమానాలున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్ క్షిపణులు దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించాల్సి ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీతో ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం దాదాపు మొదలైందనే చెప్పవచ్చు. టెహ్రాన్ లోని న్యూక్లియర్ సైట్స్ పై ఇప్పుడు ఇజ్రాయెల్ తో కలిసి దాడులకు దిగాలని కూడా అటు ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే కెనడా నుంచి హుటాహుటిన అమెరికాకు వచ్చి నేషనల్ సెక్యూరిటీ టీమ్ తో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ దాదాపు 80 నిమిషాలు సాగినట్లు తెలుస్తుంది. అంటే దాదాపుగా గంటన్నర పాటు ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఒక సమీక్షను కూడా నిర్వహించారు. అంతేకాకుండా ఇరాన్ ను లేపేయాలని ట్రంప్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా అటు ఇరాన్ దాదాపుగా 21 దేశాలతో కలిపి అటు ముస్లిం దేశాలతో పాటు ఒక ఒత్తిడిని తెచ్చే ప్రయత్నం చేశాయి ఇరాన్ అటు ట్రంప్ పైన తీసుకురావడానికి. ఇదే టైంలో ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇప్పుడు రివర్స్ లో ఏదైతే ట్రంప్ ఇరాన్ ను పూర్తిగా లేపేయాలని కూడా ఒక డెసిషన్ కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లాన్ పూర్తిగా ఇప్పుడు ఇరాన్ ని బెడిసి కొట్టడం వల్ల ఇప్పుడు ఇరాన్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఏదైతే ఇరాన్ కు రష్యా కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి ఈ టైంలో మిలిటరీ రంగాన్ని దింపే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకవేళ పాకిస్తాన్ కు మద్దతుగా ఉన్న చైనా కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. దీంతో దాదాపు 3వ ప్రపంచ యుద్ధం ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా కూడా ఇరాన్ పై విరుచుకు పడేందుకు సిద్ధమైపోయింది. అంటే డైరెక్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా ఒప్పందంతో దాదాపు 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఇరాన్ పై దాడుల గురించి వారు చర్చించారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ దాడుల గురించి చర్చించి ఏ టైం అయినా ఏం చేయబోవాలనేది కూడా ఒక రకంగా చర్చిస్తున్నారు. మరోపక్క G7 కూటమి శిఖరాగ్ర సదస్సులో కూడా కెనడాకి డొనాల్డ్ ట్రంప్ వెళ్లారు. అక్కడ దాదాపు షెడ్యూల్ కంటే ముందుగానే సడన్ గా అక్కడ నుంచి డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా అక్కడ నుంచి ఆయన స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన ఒక కీలక భేటీలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇరాన్ పైన యుద్ధం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంత తీవ్రంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారో కూడా తెలుస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉధృతం మారడంతో కూడా ఇప్పుడు తాజా పరిస్థితి ఎప్పటికప్పుడు ఆయన డైరెక్ట్ గానే సమీక్షిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే అమెరికాకు వెళ్లిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అటు అమెరికా జాతీయ భద్రతా బృందంతో ఆయన సమావేశమయ్యారు. దాదాపు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై ఆయన సమీక్షిస్తున్నారు. చర్చల అనంతరం ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ తెలుస్తుంది. టెహ్రాన్ లోని న్యూక్లియర్ కేంద్రాలపైన ఆయన దాడి చేసేందుకు ఇజ్రాయెల్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు. దీని తర్వాత పరిస్థితి ఏ రకంగా మారిపోతుంది అనేది కూడా ఒక టెన్షన్ అయితే తెలుస్తుంది. అయితే సీనియర్ నిఘా అధికారి కూడా ఒక ఆయన ఈ రకంగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇరాన్ పైన దాడులు ఇప్పుడు మరింత తీవ్రం కానున్నట్లు కూడా మనకు సమాచారం. ఇలా ఉండగా అంతకంటే ముందుగా ట్రంప్ ఇజ్రాయెల్ దాడులను
పరిణామాలను భీకరంగా మారే అవకాశం ఉందని ఆయన ముందుగానే హెచ్చరించారు. అయితే యుద్ధం ఆగాల లేక కొనసాగాల అనేది మాత్రం ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా తేల్చి చెప్పేశారు. ఇంకా ఆలస్యం కాకముందే అణు కార్యక్రమానికి తెర దించాలని ఇరాన్ ను ట్రంప్ హితవు పలికారు. అయితే దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్ తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించిన ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని ఆయన తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పై దాడులకు దిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు స్పష్టంగా తెలుసని అటు అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ప్రకటించేశాయి. ఆయన లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలికంది. అయితే ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదని ప్రకటించేశాయి. అయితే పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణులు దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదని అన్నారు. ఇక సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిదని స్పష్టం చేశారు. ఇక మొత్తం మీద చూస్తున్నాం, అటు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో కూడా ఏదైతే ముందుకు వెళ్తున్నారు, ఇరాన్ లోని అణు స్థావరాలే టార్గెట్ గా కూడా అటు ఇజ్రాయెల్ అయితే ముందుకెళ్తుంది. ఈ టైంలోనే ఇజ్రాయెల్ లోని వ్యూహాత్మక ప్రాంతాలపైన అటు ఇరాన్ కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇక మనకు క్లియర్ గా కనిపిస్తుంది, అటు ఇరాన్ కి సంబంధించి కూడా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారో, దాదాపుగా ఇరాన్ ఏదైతే 21 దేశాలే కాకుండా అంటే దాదాపుగా ముస్లిం మెజారిటీ దేశాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అటు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు పైన పూర్తిగా ఒక ఒత్తిడిని తెచ్చే ప్రయత్నం అయితే చేశాయి. కానీ ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. ఈ మధ్య కాలంలో మనం కూడా చూస్తాము, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవి చాలా మటుకు కొన్ని దేశాలకు అవి ఏదైతే పూర్తిగా నచ్చలేదు, సహించలేవు. ఈ టైంలోనే ఈ రకమైన పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఇరాన్ మాత్రం పూర్తి ఒక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే తెచ్చాయి. ట్యాక్స్ విషయంలో కానివ్వండి, ఇంకా రకరకాల అంశాల్లో కూడా తీసుకొచ్చింది. కానీ ఆ విషయంలో ఇరాన్ అయితే ఫెయిల్ అయింది. డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా కూడా తగ్గలేదు. మరోపక్క ఇజ్రాయెల్, ఇరాన్ రెండు కూడా యుద్ధానికి సై అంటే సై అని కాలు దూరుతున్నాయి. అయితే ఈ టైంలోనే ఇజ్రాయెల్ కు డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ ఇవ్వడం, నేరుగా యుద్ధంలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయ్యారు కాబట్టి అటు ఇరాన్ కి సంబంధించి 21 దేశాలు కూడా యుద్ధంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రష్యా, చైనా కూడా నేరుగా ఒకవేళ దిగితే మాత్రం ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని అటు నిపుణులు కూడా చెప్తున్నారు.